36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా చిత్తూరులో వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, ఇప్పటికే మరణించిన వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని గుర్తు చేశారు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలని అడిగిన తక్షణం కలెక్టర్ గారు కావచ్చు, మన జ్యుడిషియరీ నుండి వచ్చిన మేడం గారు కావచ్చు, అలాగే మా తుడా చైర్మన్ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ దర్గా సర్కిల్ నుండి గాంధీ బొమ్మ దాకా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, నడుచుకొని రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏవైతే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు 350 కుటుంబాలు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హెల్మెట్ ధరించి బైక్ తోలే దీనివల్ల చిన్నపాటి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రాణాలు కాపాడుకునే కంటూ చాలా సేఫ్టీ అది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల సంరక్షణ పట్ల, ప్రజల ప్రాణాల పట్ల రోడ్డు విస్తరణలు కానీ, రోడ్డు వైడనింగ్లు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా మేము వాటినన్నిటినీ